హాయ్ ఎవ్రీవన్, నా పేరు కట్టా ప్రత్యూష. నేను యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025లో 908 ర్యాంక్ సాధించాను. ఇది నా 5th అటెంప్ట్. జర్నీ చాలా లాంగ్, చాలా ఫెయిల్యూర్స్ చూసాను, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను. ఆ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్ అండ్ మెంటార్ సపోర్ట్. ఈ మూడు నాకు థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. Now that I have mentioned about mentors, I have to talk about CSB IAS Academy and Balalata ma'am. నేను నా ఫస్ట్ అటెంప్ట్ నుండి బాలలత మ్యామ్ తో అసోసియేట్ అయి ఉన్నాను. నేను సెకండ్ అటెంప్ట్ లో మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు కూడా మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ గురించి భయం వేసి మ్యామ్ జిఎస్ ప్రిలిమ్స్ ఎలా చేయాలి మ్యామ్ అని మ్యామ్ దగ్గరికి వెళ్ళి అడిగితే మ్యామ్ ఒకటి చెప్పారు, పాప 100 రోజులు ఉంది ప్రిలిమ్స్ కి, 100 రోజులు 100 టెస్ట్లు రాసి ఎలా అవదో చూద్దాం అన్నారు. ఏమో చెప్పారు కదా అని రాశాను. థ్యాంక్ఫుల్లీ అప్పటి నుంచి నాది జిఎస్ ఎప్పుడు పోలేదు. నాకు ఒకవేళ ప్రిలిమ్స్ పోతే అది సీసాట్ వల్ల పోయింది. అండ్ మెయిన్స్ కి నేను మ్యామ్ ని అడిగాను ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి మ్యామ్, నాకు ఎథిక్స్ అంటే భయంగా ఉంది అంటే మ్యామ్ చెప్పారు, పాప నీకు 15 days డెడ్ లైన్ ఇస్తున్నా, లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి 15 days తర్వాత నాకు తెచ్చి చూపించు అన్నారు. అగైన్ నేను అది కూడా చేశాను. అండ్ ఆ ఇయర్ నాకు ఎథిక్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్స్ వచ్చింది ఇన్ మై సెకండ్ అటెంప్ట్. అండ్ ఎవర్ సిన్స్ దెన్ ఐ వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎథిక్స్. ఇలా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మ్యామ్. నేను చెప్పినవి చాలా తక్కువ. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు extend my gratitude to CSB IAS Academy and Balalata ma'am for always being there, for always supporting me in every stage of this exam. Thank you ma'am. Thank you CSB IAS Academy.